children of Israel, after coming from Egypt, they are now at the place of Sinai. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత సీనాయి అనేటువంటి పర్వత స్థలంలో ఉన్నారు. It was 3 months from Egypt to this place. ఐగుప్తు నుండి సీనాయి ఈ స్థలంలోకి రావడానికి వారికి 3 నెలల సమయం పట్టింది. They took 3 months. 3 నెలల సమయము. Let us turn to Exodus 19th chapter and first verse. నిర్గమకాండము 19వ అధ్యాయము మొదటి వచనం చూద్దాము. In the 3rd month, when the children of Israel were gone forth out of the land of Egypt, the same day came they unto the wilderness Sinai. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. 20th chapter. 20వ అధ్యాయము. Moses brought 10 commandments from Mount Sinai and the book of covenant. మోషే 10 ఆజ్ఞలను అదే రీతిగా ధర్మశాస్త్రమును సీనాయి పర్వతం నుండి తీసుకొని వచ్చాడు. And Exodus 24th chapter and verse 7. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. And he took the book of covenant and read in the audience of the people. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా. And they said, all that the Lord had said, we will do and obey. వారు యెహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై యుందుము అనిరి. 18th verse. 24వ అధ్యాయం 18వ వచనం. And Moses went into the midst of the cloud and got him up into the mount 40 days and 40 nights. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. But when Moses was up the mountain the 3rd time, the people defiled their bodies, disobeyed God's word, and devoted themselves to other gods. అయితే మోషే ఆ పర్వతమునకు ఎక్కినప్పుడు 3వ మారు క్రింద ఉన్న ప్రజలందరూ కూడా తమ్మును తాము పాడు చేసుకొని ఉన్నారు, ఇతర దేవతలను అనుసరించి ముందుకు వెళ్ళిపోయారు. Not only Israel, but Aaron also had this part. ఇశ్రాయేలీలు ప్రజలందరూ మాత్రమే కాదు కానీ అహరోను కూడా దీనిలో ఉన్నాడు. Their responsibility for their sins made obnoxious before God. వారు చేసినటువంటి పాపములు అనేవి దేవుని సన్నిధిలో ఆయనకు అసహ్యమును పుట్టించాయి. If you commit sin, నీవు పాపము చేసినప్పుడు God will abhor you. దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. God is not happy if you commit sin. నీవు పాపము చేయుటలో దేవుడు ఎంత మాత్రము సంతోషించాడు. Now Levites shouted, I am for the Lord, and killed all those who were responsible. లేవీయులు వారందరూ చెప్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, I am for the Lord. మేము దేవుని కొరకు ఉన్నాము. And killed all the people who were responsible. ఎవరైతే ఈ పాపం చేయుటకు బాధ్యులయ్యారో వారందరినీ కూడా చంపివేస్తాము లేదా నశింపజేస్తాము. When you commit sin, నీవు పాపం చేసినప్పుడు you will bring horrible situation to the camp. పాలెములోనంతటికి ఎంతో భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తావు. And it follows the punishment of God. అదే రీతిగా దేవుని శిక్ష అనేది ఆ వెంబడి ఉంటుంది. What does God wants us to do when the temptation comes? శోధన వచ్చిన సమయంలో దేవుడు మనం ఏం చెయ్యాలి అని కోరుతున్నాడు. What happens to the unrepentant? మారు మనసు పొందని వారి సంగతి ఏమవుతుంది? God gave second chance to them. అలాంటి వారికి దేవుడు 2వ మారు అవకాశం ఇచ్చారు. And how do we help them? మరి అలాంటి వారికి ఎలా సహాయం చేయాలి? They came out of Egypt. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. They don't know what has happened to Moses when he went unto the mount. మోషే ఆ సీనాయి కొండపైకి ఎక్కినప్పుడు అతని సంగతి ఏమైందో వారికి తెలియట్లేదు. 24th verse. 24వ వచనము. So I told them, whoever has gold jewelry, take it off. Then they gave me the gold and threw it into the fire, and out came this calf. Aaron said, వారు ప్రజలందరూ మాకు ఏదైనా విగ్రహమును చేయమనగా దేవతను చేయమన్నప్పుడు అతడు మీ అందరికి ఉన్నటువంటి ఆభరణాలను ఇవ్వండి అని చెప్పి వాటిని తీసుకొని అగ్నిలో వేయగా అదొక దూడ రూపంలోకి అయ్యింది. Moses saw that people were running and that Aaron had let them get out of control to become a laughing stock to their enemies.
మోషే దిగి వెళ్ళి చూసినప్పుడు ప్రజలందరూ దారి తప్పి తమకిష్టానుసారంగా జీవిస్తున్న వారు ఉన్నారు. అహరోను యొక్క అదుపులో ఎంత మాత్రం లేని వారిగా మారారు. Moses stood in the gate of the camp మోషే పాలెమునకు సమీపంలో ఆ ద్వారంలో నిలుచొని ఉండగా and said, "Who is on the Lord's side? దేవుని పక్షంగా ఎవరున్నారు అని అడుగుతూ ఉన్నాడు. Let him come unto me." ఎవరెవరు దేవుని పక్షంగా ఉన్నారో వారందరూ నా వైపుగా రండి. And all the sons of Levi gathered themselves together unto him. అదే రీతిగా మరి లేవీయులైన వారందరూ కూడా మోషే పక్షంగా వచ్చి ఉన్నారు. Then he said, "This is what the Lord God of Israel says, each man strap a sword to his side, go back and forth through the camp from one end to the other, each killing his brother, friend and neighbor." Moses said, మోషే చెప్తూ ఉన్నాడు, "This is what the Lord, the God of Israel says, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, each man strap a sword to his side, ప్రతివాడు కూడా తన ఎదుట ఖడ్గం ఉంచుకొని go back and forth through the camp పాలెములో from one end to the other, ఒక కొన మొదలుకొని మరొక కొన వరకును కూడా సంచరించి each one killing his brother and friend and neighbor." ప్రతివాడును తన సహోదరుని అదే రీతిగా తన పొరుగువానిని చంపాలి. The Levites did as Moses commanded. లేవీయులు మోషే చెప్పిన రీతిగా వారందరూ చేశారు. About the day 3,000 of the people died. మరి ఆ దినమే సుమారుగా 3,000 మంది చనిపోయారు. That is the result of going unruly. నియమమునకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఆ రీతిగా ఉంటుంది. So when you go to the movies and you go on watching those movies, you will become unruly. మీరు సినిమాలకు వెళ్ళినప్పుడు లేదా అదే రీతిగా సినిమాలు చూస్తున్నప్పుడు నియమమును అతిక్రమించిన వారవుతారు. Yeah, you don't know with whom you are behaving. ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారు అనేది మీరు తెలుసుకోలేరు. When sin enters in you, పాపము నీలో ప్రవేశించినప్పుడు you will become blind. నీవు గ్రుడ్డి వ్యక్తిగా మారతావు. You do not know what you are doing. ఏం చేస్తున్నావు అనేది నీకు తెలియదు. When